అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వినాయకుల నిమజ్జనాన్ని పురస్కరించుకున్న నల్గొండ పట్టణంలో కూడా వల్లభరావు చెరువులో గంగాహారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి నల్గొండ ఆర్డీఓతో పాటు డిఎస్పీ గారు, అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి ఆ సభ్యు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్డీఓ గారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా గణేష్ నిమజ్జన శోభయాత్ర కూడా జరుగుతుంది, రేపు నుండి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్ ప్రభుత్వం? ఓకే, ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రశాంతంగా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా దీనికి ఏర్పాట్లు అనేది చేయటం జరిగింది. ఇక్కడ దాదాపు ఈరోజు 3వ రోజు కావడంతో ఈరోజు ఇంకా కొంచెం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఈ నిమజ్జనానికి. వల్లభరావు చెరువు దగ్గర, అదేవిధంగా 14 మైల్ దగ్గర కూడా ఈ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. నల్గొండ పట్టణంలో డిఎస్పీ శివరామరెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఏ విధమైనటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి విషయాల గురించి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని కూడా రూపొందించడం జరిగింది. అది మీడియా పరంగా అన్ని గ్రూపుల్లో కూడా, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దాన్ని సర్క్యులేట్ అయ్యింది. ఇప్పటికే దానికి ఆ విషయంలో ప్రజలకి మంచి అవగాహన కలిగింది. అదేవిధంగా దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటికి సవ్యంగా, అంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. రైట్, మస్తు మనతోటి డిఎస్పీ శివరామరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిమజ్జనం శోభయాత్ర వస్తున్న క్రమంలో కూడా నల్గొండ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల పరిరక్షణగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? మండపాల వద్ద ముఖ్యంగా కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసినారు సార్? మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము నల్గొండ డివిజన్లో పూర్తిగా అన్ని మండపాల వద్ద వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, నిర్వాహకులకు. అదేవిధంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనేక సూచనలు చేశాము. అందులో భాగంగా ప్రతి చోట దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినాము. అదేవిధంగా నిర్వాహకులు ఎల్లవేళలా అక్కడ మినిమం 2 ఉండే ఏర్పాటు చేశాము. అదేవిధంగా అక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇసుక, అదేవిధంగా తర్వాత ఒక వాటర్ బకెట్ కూడా పెట్టుకోవాలని చెప్పడం. ఎందుకంటే ఏమన్నా అంటువ్యాధి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్లీ అక్కడ ప్రికాషన్ తీసుకునే భాగంగా ఉంచాము. అదేవిధంగా మేము రెగ్యులర్ పెట్రోలింగ్, అదేవిధంగా ఇంపార్టెంట్ పికెట్స్ కూడా నల్గొండ పట్టణంలో పికెట్స్ కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా 1 టౌన్ పరిధిలో పికెట్స్ ఏర్పాటు చేశాము. నిరంతరం ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ వాళ్ళం అందరం కూడా పెట్రోలింగ్ చేస్తూ అన్ని ప్రికాషన్ తీసుకున్నాము. ఈసారి గతంలో జరిగిన దానికంటే విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన వల్లభరావు చెరువులో గంగాహారతి కూడా ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. ఇక్కడ కూడా రేపటి నుంచి 3 రాత్రులు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి రేపటి నుంచి ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ప్రికాషన్ తీసుకుంటాము. మున్సిపాలిటీ వారు కూడా వాళ్ళు ఏదైతే చేస్తారో రోడ్లలో ఉండే గుంటలు కానీ పూడ్చే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా లైటింగ్ కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఇవన్నింటినీ అన్ని రెవెన్యూ అండ్ మున్సిపాలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారు చెప్పిన సూచనల మేరకు మేము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మండపాల దగ్గర కూడా ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్క గృహాన్ని కూడా ఆన్లైన్ చేసిన ప్రక్రియ కూడా చేసిన పరిస్థితి ఉంది సార్. ముఖ్యంగా కూడా ఏదైతే నిమజ్జనం నడుస్తున్న క్రమంలో కూడా డీజేలకు పర్మిషన్ ఉందా? ముఖ్యంగా కూడా యువత కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. యువతకు ముఖ్యంగా ఇచ్చే సూచనలు ఏంటి సార్? మన డివిజన్ కాదు, మన జిల్లా పరిధిలోనే ఎక్కడ కూడా డీజేలకు అనుమతి లేదండి. క్లియర్గా మన ఎస్పీ గారు కూడా చెప్పారు, డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. గతంలో అన్ని ఇన్స్ట్రక్షన్కి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారు చెప్పినట్లు మేము ఒక షార్ట్ ఫిల్మ్, ఒక వీడియో తీయడం జరిగింది. అది అందరి ఉత్సవ ఆర్గనైజర్లకు సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. మొట్టమొదటి డీజేలకు అనుమతి లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్లు అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అక్కడ భక్తితో చేయాలి తప్ప ఎటువంటి మద్యము కానీ, అదేవిధంగా ఇతరత్ర అశ్లీల కార్యక్రమాలు కానీ, భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే, నృత్యాలు మాత్రమే భక్తికి సంబంధించిన వేయాలని చెప్పడం జరిగింది. అసాంఘికంగా కార్యక్రమాలకు పాల్పడచ్చో చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డీజే పెడితే డీజే కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డీజేలకు సంబంధించినటువంటి డీజే హోల్డర్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది తహసీల్దార్ ఎదుట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు, అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి లేదు. రైట్, ముఖ్యంగా కూడా ఆ మున్సిపాలిటీకి సంబంధించి కూడా వైస్ చైర్మన్ బుగన్ రమేష్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మొత్తం కూడా రేపటి నుంచి కూడా నిమజ్జనం కూడా ప్రారంభం కాబోతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం జలహారతి కూడా, గంగాహారతి కూడా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. మున్సిపాలిటీ తరఫున ఎలాంటి ఏర్పాటు?
మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి 50 లక్షల రూపాయలతోటి లైటింగ్ కానివ్వండి, అదేవిధంగా నల్గొండ పట్టణ అన్ని కూడళ్లలో కూడా లైటింగ్తో పాటు మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్యాచ్ వర్క్స్ కూడా చేయడానికి 50 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. దాంతోపాటు అన్ని మండపాల దగ్గర అన్ని వార్డులలో కూడా 50,000 రూపాయలతోటి మొరం పోసే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా లైటింగ్ కోసం కానివ్వండి, మిగతా ఏర్పాట్ల కోసం కూడా 50,000 చొప్పున వార్డుకి 25 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఈ నల్గొండ పట్టణంలో ప్రతిసారి కూడా మున్సిపాలిటీ నుంచి ఏ ఏర్పాట్లు అయితే చేయాలని ఉత్సవ సమితి వారు అదేవిధంగా పోలీసు వారు వీళ్ళు కోరుతారో ఆ విధంగా మేము అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అది గమనించాలి. మున్సిపాలిటీ అన్ని రకాల సదుపాయాలు చేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో కోఆర్డినేషన్ తోటి పోతూ ఉన్నాయి. విద్యుత్ శాఖ కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళతో పాటు ఉత్సవ సమితి సభ్యులు అధ్యక్షులు విజయ్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ఎందుకంటే ఈ ఉత్సాహంతో ఉండే పండగ ఇది. ఎక్కువగా యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కాబట్టిగా ముఖ్యంగా ఈ నిమజ్జనం రోజు మాత్రం అధికారులు చెప్పే సూచనలన్నీ ప్రజలు పాటిస్తూ భక్తులు పాటిస్తూ ముందుకు పోవాలి. ఎందుకంటే ఇప్పటికే చెరువులన్నీ కూడా అలుగుపోస్తున్నాయి, కొన్ని చోట్ల కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే రాబోయే రోజుల్లో ఇంకా 4-5 రోజులు కూడా వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు భక్తులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు వారు కానివ్వండి అధికారులు ఇచ్చే సూచనల మేరకు నిమజ్జనాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలం కాబట్టిగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంత తొందరగా స్టార్ట్ చేసి ఎంత నైట్ 10 లోపల కార్యక్రమాన్ని ముగించుకున్నట్టయితే అందరు అధికారులకు కానీ పట్టణ ప్రజలకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వెళ్తున్న టైంలోనే పోయి నిమజ్జనం చేసి వస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. వినాయక సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపటి నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం కూడా షురు అవుతున్న క్రమంలో ఉంది. మనం ఆల్రెడీ గంగా హారతి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. రేపటి నుంచి ఎట్లా ఉండబోతుంది సార్ వచ్చిన విగ్రహాలు? రేపటి నుంచి అంటే చిన్న విగ్రహాలే 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు కానీ 5 రోజుల తర్వాత 6వ రోజు కానీ వేసేది నిమజ్జనం చేసేది చిన్న విగ్రహాలనే కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు. దానికి తగ్గ ఏర్పాట్లు ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరిరువురు, అలాగే మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారి ఆదేశాలతోటి మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సో నాకు తెలిసి ఏ రకమైన ఇబ్బంది జరగదు. ఇబ్బంది జరగకుండా అందరం కలిసి చూసుకుంటాం. వారందరితో పాటుగా ఉత్సవ సమితి సభ్యులు కూడా మేము ఉండి చూసుకుంటాం. మొత్తంగా నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉన్నాయి. వచ్చిన వార్డుల విగ్రహాలను కూడా ఓన్లీ వల్లభరావు చెరువుకే ఉందా, లేకపోతే వేరే ఆల్టర్నేట్గా వేరే ఏమన్నా చేశారా సార్? చిన్న విగ్రహాలు మాత్రమే ఇక్కడ వల్లభరావు చెరువులో, మిగిలినవన్నీ అంటే పెద్ద విగ్రహాలు 4వ రోజు కానీ 6వ రోజు కానీ తీయరు. వాళ్ళు 9 రోజులు నవరాత్రుల తర్వాత తీస్తారు. ఆ పెద్ద విగ్రహాలన్నీ కూడా 14th మైల్ స్టోన్ సాగర్ కెనాల్లో అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అవన్నీ కూడా అక్కడే నిమజ్జనం చేస్తారు. అక్కడ క్రెయిన్లు కూడా ఎక్కువ అక్కడనే ఉంచి ఎవరికి చివరి రోజు కూడా భారీ విగ్రహాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది సార్. ఎట్లాంటి మొత్తంగా గణేష్ ఉత్సవ సమితి తరపున ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? వచ్చిన భక్తులకు కానీ చూసే వీక్షకులకు కానీ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఈసారి ఎలాంటి భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా అన్ని ఓల్డ్ సిటీ నుంచి వచ్చే నెంబర్ 1 విగ్రహం కాంచి అవన్నీ కూడా సీరియల్గా వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ హైదరాబాద్ రోడ్డు, సావర్కర్ నగరు, ఇటు గొల్లగూడ వీళ్ళందరూ కూడా ఈ 2 టౌన్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహం 1 టౌన్ ఏరియాతో పాటుగా అంటే పాత బస్సు నుంచి వచ్చే విగ్రహాలతో పాటుగా ఇవన్నీ 2 టౌన్ విగ్రహాలన్నీ కూడా కంపల్సరీ క్లాక్ టవర్ టచ్ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. వారందరితోటి మండపాల నిర్వాహకులతో కూడా వాళ్ళతో చెప్తున్నాం. సాయంత్రం పూట శోభాయమానంగా క్లాక్ టవర్స్ అంటారు, నిండు కుండలాగా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీటి వసతి మున్సిపల్ వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నీటి వసతి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. చాలా చక్కగా ఉంటుందని ఆశిస్తున్నాం. రైట్. మొత్తంగా కూడా అధికారులు కానీ ఉత్సవ సమితి సభ్యులు కానీ కూడా చెప్తున్నారు, రేపటి నుంచి కూడా ఏదైతే చిన్న విగ్రహాలు వస్తున్న క్రమంలో కూడా వచ్చిన విగ్రహాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఏదైతే పోలీసు అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా పరంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద విగ్రహాలు వచ్చే క్రమంలో కూడా యువతకు డీజేకు పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకొని సంతోషంగా పండుగను జరుపుకోవాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.